మన సబ్స్క్రైబర్స్ అందరికీ, వీడియోలు చూసేటువంటి ప్రేక్షకులందరికీ నా మనవి, ఈ వీడియోలు తీయడానికి మన ఆంధ్ర, తెలంగాణ, ఇండియాలో ఉన్నటువంటి దేవాలయాలన్నీ వీడియోలు తీసి ఇందులో అప్లోడ్ చేయడానికి, తిరగడానికి, వీడియోలు తీయడానికి చాలా ఖర్చు అవుతుందండి. అంత ఆదాయం నాకు ఈ యూట్యూబ్ మీద రావడం లేదు. అయినా మన సనాతన ధర్మాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఈ దేవాలయాలన్నీ వీడియోలు తీయటం జరుగుతుంది. మీ అందరి సహకారం ఉంటే నా ఛానల్ కొనసాగించగలను. ఎక్కువ మంది వీడియో చూసేలా మీరు ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా మచిలీపట్నానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఘంటసాల అనేటువంటి గ్రామంలో ఉన్నామండి. ఈ గ్రామానికి చాలా పేరు ప్రతిష్టలు ఉన్నాయి, చాలా ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఇక్కడ మన అమర గాయకుడు ఘంటసాల గారు, అదేనండి మన భగవద్గీతను అద్భుతంగా గానం చేసినటువంటి ఘంటసాల గారు పూర్వీకులు ఇక్కడే ఉన్నారట. ఘంటసాల వెంకటేశ్వరరావు అంటారు వారి పేరు. ఘంటసాల అనేటువంటిది వారి ఇంటి పేరు. ఇంటి పేరే తన పేరుగా మార్చుకున్న అమర గాయకుడు ఘంటసాల. వారి పూర్వీకులు ఉన్నటువంటి గ్రామం ఇది. వారి పేరు మీదే ఈ గ్రామానికి ఘంటసాల అని పేరు పెట్టారని చెప్తున్నారు. ఎక్కడా లేని విశిష్టమైనటువంటి శివాలయం ఇక్కడ ఉన్నదండి. ఇక్కడ ఉన్నటువంటి శివుణ్ణి శ్రీ 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 జలధీశ్వర స్వామి వారు అంటారు. ఈ జలధీశ్వర స్వామి వారిని స్వయంగా అగస్త్య మహాముని ప్రతిష్ఠించారు. దానికి సంబంధించిన ఒక శ్లోకం ఉంది, అది మనం ఇప్పుడు విందాం. ఏకపీఠే విరాజస్తం సర్వమంగళాయ సహ ఘంటసాల పురాధీశం జలధీశ్వరము ఉపాస్మహే భస్మాలంకృత సర్వాంగ అగస్త్యేన ప్రతిష్ఠితం భక్తాభీష్టప్రదం వందే అద్వైత జ్ఞాన సిద్ధయే. కృతయుగంలో అగస్త్య మహర్షి ఈ ఆలయంలో స్వయంగా పార్వతీ పరమేశ్వర్ల విగ్రహ ప్రతిష్ఠ గావించారు. పవిత్ర పానుబట్టం పైన ఆది దంపతులైనటువంటి ఆ శివపార్వతులను ఇక్కడ ప్రతిష్ఠించడం వల్ల ఇక్కడి ఆలయానికి చాలా విశిష్టత వచ్చింది. శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి సృష్టిలో సకల జీవకోటి భక్తి ఉత్తర పథానికి తరలి వెళ్ళిపోయింది. జీవకోటి భారతదేశంలో ఉత్తర పథంలో కుంగిపోతున్నది. అప్పుడు పరమేశ్వరుడు అగస్త్య మహామునిని పిలిచి సృష్టి సమతుల్యం చేయడం కొరకు తక్షణమే దక్షిణ పదానికి వెళ్ళి ఒక పవిత్ర ప్రదేశంలో శివపార్వతులను ప్రతిష్ఠించి కళ్యాణం జరిపించి పూజలు చేయమని ఆజ్ఞాపించారు. అంతటా అగస్త్య మహాముని ఈ దక్షిణ పదంలో ఈ ఘంటసాల అనేటువంటి గ్రామానికి వచ్చి ఇక్కడ శివపార్వతులను ప్రతిష్ఠ చేయడం జరిగింది. పూర్వం ఇదంతా చాలా దట్టమైనటువంటి అరణ్యంగా ఉండేది. ఇప్పుడు అన్నీ కూడా గ్రామాలుగా మారిపోయాయి. ఆలయం చాలా అద్భుతంగా ఉందండి. ఇది మన ఆంధ్రాలోనే చాలా విశేషమైనటువంటి ఆలయం. ఇక్కడ ఆలయం నెలకొల్పడం వల్ల భారతదేశమంతా ఉత్తర దక్షిణాలు రెండు కూడా బ్యాలెన్స్ అయి ఆనందంగా ప్రజలు జీవిస్తున్నారని చెబుతూ ఉన్నారు. ఇది చాలా విశిష్టమైనటువంటి ఆలయం. ఈ ఆలయాన్ని ఒక్కసారి సందర్శిస్తే చాలు, సర్వ పాపాలు, సర్వ తీర్థాలు, సర్వక్షేత్రాలు, సర్వ దేవాలయాలు తిరిగినటువంటి ఫలితం వస్తుందని పంతులు గారు చెప్తున్నారు. 12 జ్యోతిర్లింగములు, 18 శక్తిపీఠములు దర్శించలేనటువంటి వారు ఈ గ్రామానికి వచ్చి పార్వతీ జలధీశ్వరులను ముమ్మారు దర్శించినచో సర్వపాపము నివృత్తి కాగలదని పురాణాలలో చెప్పబడి ఉంది. ఈ
ఆలయం 4 మాడవీధులు కలిగి ఉన్నటువంటి ఆలయము. భారత ప్రభుత్వం పురావస్తు శాఖ వారు పరిశోధనల ప్రకారము ఈ దేవాలయము 1వ శతాబ్దానికి పూర్వమే నిర్మించబడిందని చెప్పబడుతుంది. 7వ శతాబ్దము, 11వ శతాబ్దము, 12వ శతాబ్దములో ఉన్నటువంటి శాసనాలు నేటికి ఇక్కడ భద్రపరచడం జరిగింది. పూర్వము మచిలీపట్నంలో ఒక ఓడరేవు ఉండేది. అక్కడ వ్యాపారం చాలా భారీగా జరిగేది. అక్కడ వ్యాపారం జరిగినటువంటి వ్యాపారస్తులందరూ కూడా ఈ పట్టణానికి వచ్చి ఇక్కడ నివసిస్తూ ఉండేవారు. ఆ సముద్ర వ్యాపారులందరూ ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ఎంతో కృషి చేశారు. సముద్రంలో వ్యాపారం చేసేటువంటి వారు కాబట్టి ఈయన శ్రీ జలధీశ్వర స్వామి వారు అని నామకరణం చేయడం జరిగింది. పూర్వకాలం దొరికినటువంటి శాసనాలు కూడా ఇక్కడ భద్రపరచడం జరిగిందండి. ఇవన్నీ కూడా పాళీ అనేటువంటి భాషలో ఉన్నాయి. ఇప్పటికీ పాళీ భాష తెలిసిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. వాస్తవానికి మన ఆంధ్రాలో మన పాళీ భాష అంటే కూడా మనకు తెలియదు. మనకు తెలియనటువంటి భాషలు ఎన్నో పూర్వం ఉన్నాయండి. అలాగే శ్రీకృష్ణదేవరాయలు వారు కూడా ఈ ప్రాంతాన్ని పరిపాలించేశారని చెప్తున్నారు. పూర్వం బౌద్ధులు ఇక్కడ చాలా ఎక్కువగా ఉండేవారట. అందుకే ఈ గ్రామంలో బౌద్ధ స్తూపం కూడా ఉన్నది. ఆ బౌద్ధ స్తూపం బౌద్ధుని యొక్క అవశేషాలకు సంబంధించిన మ్యూజియం కూడా మన ఛానల్లో ఇంతకుముందు పెట్టడం జరిగింది. మీరు మిస్ అయినట్లయితే తప్పనిసరిగా చూడండి. ఇదిగోనండి పార్వతీ పరమేశ్వరులు ఒకే పానుమట్టం మీద ఉన్నటువంటి దృశ్యం చూడండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. నమః పార్వతీపతే. హర హర మహాదేవ శంభో శంకర, శంభో శంకర. ఆలయం చూడండి ఎంతో నీట్గా ఉంది. ప్రతిరోజు ఈ ఆలయాన్ని ఎంతో నీట్గా ఉంచుతూ ఉన్నారు. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. 4 వైపులా 4 మాడవీధులు ఉన్నాయి. ఇక్కడ 12 లింగాలు, 18 శక్తిపీఠాలు ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ ఆలయాన్ని ఒక్కటి దర్శిస్తే 12 జ్యోతిర్లింగములు, 18 శక్తిపీఠములు అన్నీ దర్శించినటువంటి ఫలితం వస్తుందని ఇక్కడ ఈ బోర్డులు పెట్టడం జరిగింది. జీవితంలో 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు చూడటం అనేటువంటిది చాలా కష్టం, అసాధ్యం. ఎందుకంటే భారతదేశం అంటే పూర్వకాలం భారతదేశం అన్నీ కలిపి ఉండేయండి. నేపాల్, టిబెట్, శ్రీలంక అన్నీ కలిపి ఉన్నటువంటిది పూర్వకాలం భారతదేశం. అక్కడక్కడ ఉన్నటువంటి శక్తిపీఠాలు 18ని మనం దర్శించడం చాలా కష్టం. ఇదిగోండి ఈ ఆలయం పాళీ భాషలో ఉన్నటువంటి పాలరాతి శాసనాలు ఇక్కడ దొరకడం జరిగింది. ఇవి 1వ శతాబ్దం 11వ శతాబ్దంలో లభించినటువంటి శాసనాలు మీరు చూడవచ్చు. ప్రక్కనే ఉన్నటువంటి ఈ పాలరాతి మీద ఉన్నటువంటి శాసనాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇదిగోండి అగస్త్య మహాముని ప్రతిష్ఠించినటువంటి పార్వతీ పరమేశ్వర్ల ఆలయం. ఇదిగోనండి స్థల పురాణం
రచించినటువంటి శిలాఫలకము. ఇదిగోండి పార్వతీ పరమేశ్వర్లు మనకి దర్శనమిస్తున్నారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, నమ పార్వతీపతే, హర హర మహాదేవ, శంభో శంకర. ఇక్కడ వీడియో తీయనీరు, ఎవరు లేని సందర్భంగా మనకి ఆ పరమేశ్వరుడు మంచి అవకాశం ఇచ్చాడు. అందుకని మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఈ దర్శన భాగ్యం కలిగించగలుగుతున్నందుకు చాలా సంతోషపడుతున్నాం. మారుమూల ఉన్నటువంటి ఆలయాలను మీ కళ్ళ ముందే ఉంచేటువంటి ఛానల్ మా పురాణామృతం ఛానల్. ఇదిగోనండి పాళీ భాషలో ఉన్నటువంటి పాలరాతి శాసనం అని చెప్పాను కదా, ఇదేనండి. పాలరాతి మీద ఒక భాష శాసనాలు రచించబడి ఉన్నాయి. అవి ఏమిటో అనేటువంటిది 14 ఏళ్ల నాటి పాళీ భాషలో ఉన్నటువంటి శాసనాలు, మనకి అర్థం కానిటువంటి లిపి అది. అవి అస్పష్టంగా ఉన్నాయి, చదవటం కూడా చాలా కష్టం. ప్రతిరోజు నిత్యం భక్తులు దర్శిస్తూ ఉంటారు. ఈరోజు దర్శించేటువంటి భాగ్యం మనకు కలిగింది. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ వీడియోని చూడలేరు. మీరు చూసిన తర్వాత మీ బంధువులకు, మిత్రులకు షేర్ చేయండి. వారు కూడా ఆ భాగ్యాన్ని పొందుతారు. అద్భుతమైనటువంటి ఆలయాన్ని మీకు చూపించగలిగినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. ఇక్కడికి మధ్యాహ్నం 1 గంటకు రావడం జరిగింది. అప్పటి నుండి సాయంత్రం 5:30 గంటల వరకు వేచి ఉండి ఆలయం తెరిచేదాకా ఇక్కడ వెయిట్ చేసి ఎంతో టైము మేము ఖర్చు పెట్టి ఈ ఆలయం ఎలా అయినా సరే మన సబ్స్క్రైబర్స్కి చూపించాలనేటువంటి ఉద్దేశంతో మధ్యాహ్నం భోజన సైతం మానేసి ఇక్కడికి వచ్చి ఈ వీడియో తీయటం జరిగింది. మీరందరూ ఒక లైక్ చేయండి, మీ బంధువులకు, మిత్రులకు షేర్ చేయండి. ఈ ఆలయాన్ని చూసేటువంటి భాగ్యం మిగతా వారికి కూడా కల్పించండి. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం. మారుమూల ఉన్నటువంటి ఆలయాలను మీరు ఇంటి దగ్గరే ఉండి ఆనందంగా చూడండి. కొంతమంది వయసు అయిపోయినటువంటి వాళ్ళు, పెద్దవాళ్ళు, తిరగడానికి సమయం లేనటువంటి వారికి చాలా ఉపయోగపడేటువంటి ఛానల్ మా పురాణామృతం ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ సింబల్ వస్తుంది, అది కూడా నొక్కండి. ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. అన్ని దేవాలయాలను తీసి మనం వీడియోలో పెట్టాలనేటువంటి ఉద్దేశంతో, అందరికీ చూపించాలనే ఉద్దేశంతో మేము తిరుగుతూ ఉన్నాం. ఈ ఆలయాలన్నీ తిరగడానికి ఎంతో డబ్బు ఖర్చు అవుతుందండి. మీ అందరి సహకారం ఉంటేనే నేను ఈ ఛానల్ని కొనసాగించగలను. ధన్యోస్మి.